హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఈ వసంత పంచమి రోజే వీణావాణి అయిన సరస్వతీమాత జన్మించిన రోజు. ముందు ఆ అమ్మ శ్లోకంతో మొదలు పెడదాం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామం పాదు సరస్వతి. వసంత పంచమి సందర్భంగా మా ఇంట్లో మాకు తోచిన విధంగా సరస్వతి అమ్మ పూజ చేసుకున్నాము. మా పిల్లలతో కూడా చేపించాను. ఆ అమ్మ జ్ఞానాన్ని, విద్యని, తెలివితేటలను ప్రసాదించే చల్లని తల్లి. అందుకే ఆ అమ్మ శ్లోకాలు పిల్లలకి కూడా అర్థంతో సహా నేర్పించాను. ఈ అమ్మకి తెల్లని పట్టు వస్త్రాలు, తెల్లని పూలు, తెల్లటి ప్రసాదం అంటే ఎంతో ప్రీతికరం. అందుకే ఆ అమ్మ తెల్లని కలువపూలు ఆసనంగా చేసుకుంది. చూడటానికి అతి సుందరంగా పసిడి కాంతులతో ఉంటుంది. అందుకే మేము ఆ అమ్మకి ఇష్టమైన తెల్లని పూలతో అలంకరించి తెల్లని ప్రసాదం దద్దోజనంగా పెట్టాము. పిల్లల చేత ప్రతిరోజు ఈ అమ్మ ముందు దీపం పెట్టిస్తే చక్కటి విద్యని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. నా బాబు రోజు అమ్మ దగ్గర దీపం పెట్టి శ్లోకాలు చదువుకుని స్కూల్కి వెళ్తాడు. మా పూజ అయ్యాక బాబు చేత దీపం పెట్టిస్తున్నాను. శ్లోకాలు కూడా చదువుతాడు. వినండి, చాలా పవర్ఫుల్ శ్లోకాలు ఇవి. నేను నండూరి శ్రీనివాస్ గారి దగ్గర విన్నాను. ఎంత పవర్ఫుల్, ఆయన చక్కగా చెప్పాడు. ఎక్కడ కూడా వీడియోని కట్ చేయకుండా వినండి. మీ పిల్లలకు కూడా నేర్పించండి. రోజు చదివితే మాత్రం చక్కనైన తెలివితేటలు వృద్ధి చెందుతాయి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయం దేవి సామం పాదు సరస్వతి భగవతి భారతి నిశ్శేషజాడ్యాపహ యా కుందేందు తుషారహార ధవళయా శుభ్రవస్త్రాన్వితా యా వీణవరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృతి విద్యేవై సదా పూజితా సామం పాదు సరస్వతి భగవతి భారతి ఋషిజడేప శరజ్జోష్ణా శుద్ధాం శశియుతజటాజూటమకుటాం పరత్రాసత్రానా స్ఫటికగుడికా పుస్తకకరాం సకృన్నత్వానత్వా కథమయ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్ష మధురిమధురినః పరితయః కవీంద్రాణాం తేతః కమలవన బాలాతపరుచిం భజంతే సంతః కటిచిరణో మే భవతి విరించి ప్రేయస్యాః తరుణతర శృంగారలహరి గభీరాభిర్వాగ్భిః విదదతి సతాం రంజనమమి సవిత్రి విశ్వాచాం ఋషిమనశిలా భంగరుచిభిః వసిన్యాదాభిస్త్వాం సాదరి సంచింతయత్యః సకర్త కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవి వదన కమలా మౌన మధురైః. విన్నారు కదా శ్లోకాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొంతమందికి ఈ శ్లోకాల్ని చేరేయండి. ఓకేనా?